హాయ్ ఫ్రెండ్స్. మనమైతే ఈ ఈ యొక్క అరుణాచలం ఏదైతే ఉందో ఇది వన్ డే ట్రిప్ అయితే కంప్లీట్ అయితే చేశాను. ఆ జర్నీ ఎలా ఉంది? ఇది మనకు విజయవాడ నుంచి తిరువనమలైకి నేనైతే బస్ అయితే వెళ్ళాననమాట. నాకు దాని గురించి బడ్జెట్ ఎంత అయింది? అట్ ద సేమ్ టైమ్ టైమింగ్స్ ఎలా ఉన్నాయి? అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఇదంతా కూడా ఈ వీడియోలో మనమైతే చూద్దాం. నా యొక్క ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఎవరైతే అరుణాచలం రావాలనుకుంటున్నారో వాళ్ళు నేను చేసిన మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండడానికి కూడా నేనైతే కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను. డెఫినెట్‌గా మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా నేనైతే షేర్ చేస్తాను. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇది మన ఛానల్‌లో వస్తున్న ఫస్ట్ ఫుల్ వ్లాగ్ అనమాట. యాక్చువల్‌గా నాకు వ్లాగ్స్ ఎలా చేయాలో తెలీదు. ఎలా చేయాలో తెలీదు. కాబట్టి ఈ వీడియో చూసి మీరేమన్నా రెస్పాన్సెస్ ఇవ్వాలనుకున్నా డెఫినెట్‌గా మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అట్ ద సేమ్ టైమ్ ప్రతిదీ కూడా నేను పాజిటివ్‌గా తీసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోస్‌కి నేనైతే ఇంప్రూవ్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ బాగుంటాయని మీరు అనుకుంటున్నారో అవి కూడా నాకైతే సజెస్ట్ అయితే చేయండి. అందులో నేను ఆ కామెంట్స్ అన్నీ చదివేసి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్కి అయితే అవన్నీ కూడా నేను ఇంప్రూవ్ అయితే చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నాకు విజయవాడ నుంచి తిరువనమలైకి ఏదైతే నేను వన్ డే ట్రిప్ అనుకున్నానో అది ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీరు ఒకసారి అయితే చూడండి. చాలా నా యొక్క బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే అందులో అయితే షేర్ చేశాను. ఒకసారి మీరైతే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం విజయవాడ నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నేనైతే ముందుగా వారధి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను. మన విజయవాడ ఏదైతే సిటీ వ్యూ అనేది చూసుకుంటూ నేనైతే వారధి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇక్కడ నేనైతే స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాను డైరెక్ట్గా అరుణాచలంకి. ఇక్కడ వారధి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తుంటే మనకైతే బస్సెస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇందులో నేను బుక్ చేసిన బస్ వచ్చేసి మనకు లాస్ట్లో అయితే వస్తూ ఉంది. ఆ బస్ కోసం అయితే చాలా అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ తిరువనమలై అన్నా, అరుణాచలం అన్నా 2 ఒక్కటే అన్నమాట. ఇక్కడ స్లీపర్ బస్ ఎంత అయింది, ఏంటి అవన్నీ కూడా నేను ఇంకా ముందు ముందు వీడియోలో మీతో అయితే మాట్లాడతాను. ఇక మనం అలా వెయిట్ చేస్తుండగానే మనకైతే ఈ యొక్క మనం బుక్ చేసుకున్న బస్ అయితే రావటం జరిగింది. ఇక్కడ ఈ బస్ వచ్చేటప్పటికి ఎస్‌వికేడిటి ట్రావెల్స్‌లో నేనైతే బుక్ చేసుకున్నాను. అలా ఈ బస్ అయితే ఎక్కేసి లోపలైతే వెళ్ళేసాను. సీటింగ్ అయితే చాలా బాగా అయితే అనిపించిందనమాట. ప్రైజెస్ కూడా నేనైతే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బస్ అయితే ఎక్కేసాను. బస్ అయితే చూడ్డానికి బాగా అయితే ఉందన్నమాట. మరి ఇవాళ నైట్ పడుకొని నెక్స్ట్ మార్నింగ్ తిరువనమలైలో వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుంది అదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. హాయ్. ఇలా నేనైతే మార్నింగ్ అయితే ఈ యొక్క తిరువనమలకి అయితే రీచ్ అయిపోయాననమాట. అరౌండ్ నేనైతే ఈ యొక్క 8, 9కి అయితే రీచ్ అయితే అయిపోయాను. రీచ్ అయ్యి మనకు అలా చూడంగానే ఆటోస్ అయితే చాలా అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరి దగ్గర నుంచి మనకు ₹50 అయితే వీళ్ళైతే కలెక్ట్ చేస్తారు. మనకు టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఇలా నేనైతే ఆటో అయితే ఎక్కేసాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను సోలో రైడ్ అయితే చేస్తున్నాను. ఎవ్వరు మనకైతే లేరనమాట. సోలో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటది? ఏంటి? ఇంకా వీడియోలో చాలా అయితే మాట్లాడుతున్నాం. అలా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ రోడ్ అయితే కన్‌స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. బట్ నిజంగా మనకు అరుణాచలంలో ల్యాండ్ అవ్వంగానే ఏదో తెలియని ఫీల్ అయితే మనకైతే అనిపిస్తదనమాట. ఇక్కడ నేనైతే ఎర్లీ మార్నింగ్ అలా 9కి అయితే బస్ దిగేసాను. వెంటనే ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నాను. ఇక్కడ మనతో పాటు ఉన్న ప్యాసింజర్స్ ఎవ్వరు మనకైతే తెలీదు. అలా వెళ్తూనే ఉన్నాము. ఇక్కడ గ్రీనరీ కావచ్చు, అక్కడ ఉన్న షాప్స్ కావచ్చు, సేమ్ మనకు నార్మల్‌గా అయితే అనిపించింది. ఇక్కడ లాంగ్‌లో మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా! ఈ కొండని మనం గిరి ప్రదక్షిణ అయితే చేయబోతున్నామనమాట. నియర్లీ 14 కిలోమీటర్స్ ఆ కనిపించే కొండనైతే మనం ఒక రౌండ్ అయితే వేయబోతున్నాము. ఇక్కడ టైమింగ్స్ అవన్నీ కూడా నేనైతే ముందు ముందైతే మాట్లాడతాను. ఇక్కడ నేనైతే బుక్ చేసిన ట్రావెల్స్‌లో నాకు నియర్లీ ఆఫర్స్ అన్నీ కలిపి ₹1400 స్లీపర్ అయితే పడిందనమాట. ఇది అరౌండ్ మనకు మన విజయవాడలో నైట్ మనకు 8:30 అలా మనకు బస్ అయితే ఉంది. ఆ బస్ మీరు బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ బస్ వచ్చి ఎస్‌విడికేటి ట్రావెల్స్ వాళ్ళది మాత్రమే మనకైతే అవైలబుల్‌గా అయితే ఉంది. కాబట్టి ఎవరన్నా తిరువనమలై కానీ ఆ తిరువనమలై అన్నా, అరుణాచలం అన్నా రెండు ఒక్కటే. వెళ్ళాలనుకుంటే మీరు అదైతే బుక్ చేసుకోవచ్చు. ఇలా మార్నింగ్ మన షాప్స్ అన్నీ చూసుకుంటూ ఆటోలో వెళ్తూ ఉంటే మాత్రం నిజంగా ఫీల్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు టెంపుల్‌కి సంబంధించి ఏదైతే మనకు గోపురం ఉంటదో అది మనకు లైట్‌గా కనిపిస్తుంది. అలా మనకు రీచ్ అయ్యే కొద్దీ చాలా ఫీల్ అయితే ఉంది. ఇక్కడ మార్నింగ్ అయితే వర్షం పడినట్టుంది. కొన్ని నీళ్ళైతే మనకైతే ఉన్నాయి. ఇలా మనకైతే దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఫీల్ అయితే చాలా బాగా అయితే అనిపించిందనమాట.
ఇలా వెళ్తూ ఉన్నాం. చాలా బాగా అయితే ఉంది. అన్న అయితే మనకు ఎక్కడెక్కడ రూట్స్‌లో అయితే తీసుకెళ్తూ ఉన్నాడు. చాలా చిన్న చిన్న సందుస్‌లో అయితే తీసుకెళ్తున్నాడన్నమాట. నేనైతే మెయిన్ రోడ్ ఎళ్తారేమో అనుకున్నా. బట్ అన్న టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాడు. ఇక్కడ మనకైతే ఉంది చూడండి. ఈ యొక్క దగా డెవలపర్స్ అని. ఇక్కడే మనకు గిరిజపక్షన్ అనేది మనం దీని ముందుగానే గిరిజపక్షన్‌లో వెళ్తామన్నమాట. అన్న అదే రోడ్‌లో మనకైతే తీసుకెళ్తున్నాడు. ఇది మనకు కంప్లీట్‌గా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనకు ఏదైతే లోపలికి రూమ్స్ అక్కడికైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ నాకు ఫస్ట్ ఎలా వెళ్తున్నాడు ఏమైతే అర్థం అవ్వలేదు. ఎందుకంటే నేను కూడా తిరువనమలై అనేది ఫస్ట్ టైమ్ అయితే విజిట్ అయితే చేస్తున్నాను. ఇంకొకటేంటంటే మనకు ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ఆటోలో వాళ్ళు మనకు రూమ్ దగ్గర డైరెక్ట్ డ్రాప్ చేయమన్నారంట. అందుకనే మనకు డైరెక్ట్ బ్యాక్ సైడ్‌లో ఉన్న రూమ్స్‌కైతే ఈయనైతే తీసుకెళ్తూ ఉన్నాడు. సర్లే చూద్దాం మనకు గూడా ఏంటనైతే ఏం తెలీదని నేను గూడా కామ్‌గా అయితే వాళ్ళతో పాటు వెళ్తూ ఉన్నాను. అలా మనకు ఇక్కడ చూడటం కావచ్చు, లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే కొండ ఉందో ఆ గిరిప్రదక్షిణ చేసే కొండ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా అయితే అనిపించింది. నియర్లీ మనమైతే టెంపుల్ బ్యాక్ సైడ్‌లో ఉన్న ఏదైతే మన గోపురం ఉంటదో అక్కడికి మనకు రావటం అయితే మనమైతే వచ్చేసామనమాట. ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే క్రౌడ్ అనేది మనకు లిమిటెడ్‌గానే ఉంది. నేనైతే ఇది థర్డ్ సైడ్ అయితే వెళ్తున్నాననమాట. మోస్ట్‌లీ ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఒక్కొక్క డేలో గిరిప్రదక్షిణ చేసే వాళ్ళకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటదని అయితే తెలిసిందనమాట నాకు. బట్ నేనైతే థర్డ్ సైడ్ అయితే వెళ్ళాను. డెఫినిట్‌గా అది కొంచెం నేను లక్కీగానే, హ్యాపీగానే చాలా ఫీల్ అయితే అవుతున్నాననమాట. ఇక్కడ మీరు చూస్తున్నది ఏదైతే ఉందో ఇది టెంపుల్‌కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్‌లో. యాక్చువల్‌గా టెంపుల్ అనేది మధ్యలో ఉంటది. టెంపుల్‌కి 4 సైడ్స్ ఇలా గోపురాలయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్‌లో ఉన్న గోపురం. ఇలా మనకు ముందుకెళ్ళి అన్న రైట్ సైడ్‌కి మనకి తీసుకొని అక్కడ హోటల్స్ అయితే ఉంటాయని జెప్పేసి మనకైతే అక్కడ డ్రాప్ చేశాడు. అలా మన ప్యాసింజర్స్ అయితే వెళ్ళిపోయారు. మనమైతే ఎక్కడ బడ్జెట్‌లో రూమ్స్ దొరుకుతాయని వెతుక్కుంటూ అయితే వెళ్తూనే ఉన్నానన్నమాట. చాలా మంది మనకైతే అడుగుతూ ఉన్నారు ఏంటంటే రూమ్స్ కావాలా అది ఇది అని జెప్పి. నేనైతే బడ్జెట్‌లో ఎక్కడ దొరుకుతాయని అలా వెళ్తూనే అయితే ఉన్నాను. నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియోస్‌లో చూసింది ఏంటి అంటే ₹100కి మనకు మటాస్ అయితే దొరుకుతాయి. అక్కడ చూసుకుందాం అనుకున్నా. అలా చూసుకుంటూ ఏదైతే మెయిన్ రాజగోపురం ఉందో అక్కడికైతే వచ్చేసానన్నమాట. ఇది మనము ఇందాక చూసిన దానికి డెడ్ ఆపోజిట్ సైడ్‌లో ఇది మనకైతే ఉంటది. ఒకసారయితే దీన్నయితే చూసేసుకున్నాను ఎర్లీ మార్నింగ్. ఇలా అయితే చాలా అయితే అనిపించిందనమాట. సో, ఎవరన్నా వస్తే డెఫినిట్‌గా ఇదైతే స్టార్టింగ్‌లో విజిట్ చేయండి. మంచి వైబ్ ఉంటది. ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క గోపురంకి ఆపోజిట్ స్ట్రీట్‌లోనే మనకు మఠాలయితే ఉంటాయనయితే విన్నాను. అక్కడ మనకు ఏదైతే ₹100కే లాకర్స్ అలా దొరుకుతాయనైతే విని అటు సైడ్ అయితే బయలుదేరేసాననమాట. లోపలికి నియర్లీ మనకు ఒక 200-300 మీటర్స్ అయితే ఉంటది. అలా ఆ మీటర్స్‌లో అయితే వెళ్లి నేను మఠంలో అయితే జాయిన్ అయిపోయా. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే అరుణాచలం అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయి ఇక్కడ ఏదో సత్రం లాంటిది ఉంటే నేనైతే తీసుకున్నాను. నాకైతే ₹100 అయితే ఛార్జ్ చేశారనమాట. అది ఎలా ఉంది ఇప్పుడు మీకైతే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడైతే ఇలా ఉంది. ఇక్కడ మనకు ₹100 ఇస్తే చాలు ఒక లాకర్ అయితే ఇస్తారు. ఇక్కడ మీకు కనిపించే చోట ఎక్కడైనా కూడా మీరు ఇలాంటి చేపలు వేసుకొని అయితే పడుకోవచ్చు అనమాట. చాలా మంది అయితే పడుకున్నారు. నిజంగా ఎవరైతే అరుణాచలం అయితే వస్తారో వాళ్ళకైతే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేనైతే చెప్తాను. ఇలాంటివి ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. పర్టికులర్గా నేనేది తీసుకున్నాను అన్నది కూడా మీకు అయితే చూపిస్తాను. బట్ నాకైతే అరుణాచలంలో ₹100కే స్టే అయితే 1 డేకి అయితే దొరికింది. ఇక్కడ మన ప్లాన్ వచ్చి నెక్స్ట్ ఏంటంటే అరౌండ్ నేను 11కి అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ లోపు కొంచెం టిఫిన్ తినేసి నేనైతే స్టార్ట్ చేస్తాను. అలా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి నెక్స్ట్ దర్శనం చేసుకొని ఈవినింగ్ కల్లా నేను వచ్చేటప్పటికి తిరుపతికి అయితే రీచ్ అవ్వాలి. చూద్దాం ఎలా ఉంటుందో. బట్ నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను. నెక్స్ట్ బయటికి వెళ్ళేసి టిఫిన్ తినేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. చూద్దాం ఎలా ఉంటుందో. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే లాకర్స్ అయితే ఇచ్చారు. లాకర్స్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉన్నాయి. నేనైతే నా ట్రాక్వల్ బ్యాగ్ అయితే పట్టదేమో అనుకున్నా, బట్ లక్కీగా బ్యాగ్ అయితే పట్టింది. నెక్స్ట్ ఇంకొక బ్యాగ్ ఉంది, అది కూడా ఈ లాకర్స్లో పెట్టేసి మనమైతే గిరి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదే మఠం అన్నమాట. నేనైతే 100 రూపీస్ పెట్టి జాయిన్ అయ్యాను అని చెప్పా కదా! ఆ యొక్క మఠంలో అయితే నేనైతే స్టే చేశాను. మఠం నుంచి ఎగ్జాక్ట్‌గా మీరు ఆ స్ట్రీట్‌లో నడుచుకుంటూ వస్తే మీకు చాలా టిఫిన్ సెంటర్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అందులో నేను ఈ యొక్క అథెంటిక్‌గా ఉన్న ఈ యొక్క ఓల్డ్ లుక్‌లో ఉన్న ఈ టిఫిన్ సెంటర్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ నేనైతే వీళ్ళేదైతే వడ్డిస్తున్నది కానీ ఇదైతే చాలా బాగా అయితే అనిపించింది. ముందుగా నేనైతే పొంగల్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి మనకు ఏదైతే ఉద్ది వడ ఉంటదో అదైతే ఇచ్చేశారు. అరిటాకేశారు. దాంతో పాటు సాంబార్, చట్నీ అలా మనకు కేసరితో గూడా చాలా బాగా అయితే సర్వ్ అయితే చేశారు. ఇవన్నీ తినంగానే నిజంగా ఫుడ్ అయితే మాత్రం పేరు పెట్టేయట్లేదు. చాలా సూపర్‌గా అయితే ఉంది. ఈ ఓవరాల్‌గా ఈ ఫుడ్ అంతా కూడా మనకు 60 రూపీస్ అయితే పడ్డదనమాట. మోస్ట్‌లీ నేనొక్కటే కాదు చాలా మంది ఎవరైతే ఈడగా వస్తున్నారో అందరూ గూడా ఇక్కడైతే భోంచేస్తున్నారు. జస్ట్ మనం ఏదైతే మఠంలో స్టే చేసామో దాని నుంచి కొంచెం ముందుకు రాంగానే లెఫ్ట్ సైడ్‌లో ఇదైతే ఉంటది. అలా 60 రూపీస్ పే చేసి ఇది కంప్లీట్ చేసేసి మనమైతే ముందుకైతే వచ్చేసాం. ఇప్పుడు మనం గిజిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. అలా బయటికైతే వచ్చేసి మీరు లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే రాజగోపురం ఆపోజిట్ స్ట్రీట్ ఉందో ఆ యొక్క స్ట్రీట్ కి మీరైతే వచ్చేస్తారు. అక్కడ మనమైతే వెళ్దాం. ఇప్పుడు ఇది చూస్తున్నది రాజగోపురం అన్నమాట. ఇక్కడ నుంచే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్ సైడ్ కి అయితే వెళ్ళాల్సి ఉంటది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళి మీరు అగైన్ రైట్ సైడ్ లో మరి ఇక్కడికే వచ్చి స్టాప్ అవ్వాల్సి ఉంటది. నేనైతే మార్నింగ్ 10:20కి అలా అయితే స్టార్ట్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. ఎగ్జాక్ట్గా 10:30కి అయితే స్టార్ట్ చేస్తున్నా. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, ఇప్పుడే ఆ దర్శనం అయితే పూర్తి చేసుకొని బయటకు వచ్చాను. నెక్స్ట్ మళ్ళీ వాక్ అయితే స్టార్ట్ చేశాను. చూడాలి ఎంత దూరం వెళ్తాము. నెక్స్ట్ గుడి దగ్గర మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మనం సెకండ్ ఎంట్రన్స్కి వచ్చాము. ఇంకా ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలంట. వెళ్దాం. టైం 10:41. చూద్దాం. ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఒక టర్నింగ్ అయితే తీసుకున్నా. ఎక్కడికి వచ్చానో నాకు తెలీదు. బట్ బ్యాక్ సైడ్ అయితే కొండ ఉంది. ఇంకా ముందుకు వెళ్తున్నా. ఫర్దర్గా చూద్దాం. మనతో పాటు అయితే ఎవరు నడచటం లేదు. నేను ఒక్కనే నడుస్తున్నాను అంటే ఎవరు నడచటం లేదో నాకైతే అర్థం కాలేదు. కానీ వెళ్తా ఉన్నా. బస్సెస్, ట్రావెల్స్ బాగానే ఉంది. కానీ కంప్లీట్గా మెయిన్ రోడ్డు. ఆఫ్టర్నూన్ నిజంగా చాలా వేడైతే ఉంది. చూద్దాం, వెళ్తా ఉన్నాం. బాగుంది నిజంగా. ఇలా నడవడం అయితే ఫీల్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అగ్నిలింగంకి అయితే వచ్చేసాం. మన ఈ 14 కిలోమీటర్స్ ఏదైతే నడుస్తున్నామో ఇందులో సెకండ్ది అగ్నిలింగం. అక్కడికైతే వచ్చేసాం. టెంపుల్ అయితే ఇటు ఉంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మన యాత్ర మొదలు పెడదాం. మనం ఇందాక చూసింది కాదు, ఇంకా ముందర ఉంది అగ్నిలింగం. ఇక్కడైతే బోర్డ్స్ ఉన్నాయి. ముందర ఉంది. ముందర వెళ్ళి దర్శించుకుందాం. సెకండ్ది వెళ్తా ఉన్నాం. నిజంగా ఇలా నడుస్తుంటే ఫీల్ అయితే చాలా బాగుంది. ఎవరైనా అరుణాచలం రావాలనుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. మీరు అనుకోండి 40 డేస్లో వచ్చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇక్కడ మీరు రైట్ సైడ్ తీసుకొని లోపలికి వస్తేనే ఇది మీరు అగ్నిలింగంకి ద్వారం అన్నమాట. దర్శించుకోండి. ఫ్రెండ్స్, సెకండ్ది అగ్నిలింగం కూడా దర్శించుకున్నాం. ఇక నెక్స్ట్ థర్డ్ లింగం అలా ఇంకా చూసుకుంటూ వెళ్దాం. దర్శనం అయితే బాగుంది సెకండ్ది.
గల ముందుకు వెళ్దాం. నెక్స్ట్ ఏదైనా వస్తే ఇంకొక లింగం దగ్గర మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మనమైతే రమణ మహర్షి ఆశ్రమంకి అయితే వచ్చేసాం. నేనైతే లోపలికి వెళ్ళట్లేదు, ఇంకా ప్రదక్షిణ పూర్తి చేయాలి కాబట్టి. బట్ చాలా బాగుంటుంది, ఎవరన్నా వస్తే వెళ్ళండి. నేనైతే మరీ కంటిన్యూ అవుతున్నా. ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది. ఇక్కడ నైరుతి లింగంకి మనకు 2 కిలోమీటర్స్ ఉందైతే చూపిస్తున్నారు. మనమైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఎండ చూడొచ్చు ఎంత ఉందో. నిజంగా డే టైం ప్లాన్ చేసే వాళ్ళు మాత్రం చాలా కేర్ఫుల్ గా అయితే ఉండండి. చాలా అయితే ఉంది ఎండ. కాబట్టి కేర్ఫుల్ గా నైట్ టైం అయితే ప్లాన్ చేసుకోండి. అందులో నేను ఈ యొక్క ఫుట్పాత్ నుంచి నడుస్తున్నా కాబట్టి కొంచెం ఫ్రీగా అయితే ఉంది. లేదంటే చాలా కష్టపడేవాడిని. రష్ ఎవరైతే లేరు. అదే మధ్యాహ్నం కదా, ఎవరు లేరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే యమలింగం దర్శించుకొని అయితే బయటకు వచ్చినాం. ఇక్కడ నెక్స్ట్ అయితే వెళ్తూ ఉన్నాం. చూద్దాం నెక్స్ట్ ఎలా వెళ్తాం. నిజంగా ఎండ అయితే మామూలుగా లేదు. ఫ్రెండ్స్, నేనైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకైతే దారిలో ఫుడ్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి మీరు వస్తే ఫుడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకరు ఇక్కడ అన్నదానం అయితే చేస్తూనే ఉంటారు. మీకు కూడా అయితే దొరుకుతుంది. నిజంగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇట్లా మీరు కూడా ఎవరన్నా వస్తే అన్నదానం అయితే చేయండి. ఇలా వాక్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నాకైతే వాళ్ళ అన్నదానం అయితే దొరికింది. నెక్స్ట్ ఇంకా ముందే వెనక చూద్దాం. ఫ్రెండ్స్, ఇందాక నాకు అన్నదానం దొరికింది అయితే చెప్పాను కదా. ఫైనల్లీ వాటర్ బాటిల్ ఒక్కటైతే మిగిలింది. ఎందుకంటే ఇక్కడ దారిలో చాలా కోతులు ఉన్నాయి. ఒక కోతికి అయితే ఇచ్చేసాను, లేదు తీసుకెళ్ళింది. ఓకే, ఫైనల్లీ వాటర్ బాటిల్. ఫ్రెండ్స్, ఫైనల్లీ నైరుతి లింగం దగ్గరికి వచ్చేసాం. ఇది మనకు 4th. చూద్దాం లోపల ఎలా ఉంటుంది. లింగం దర్శించుకునే దగ్గర మీకు ఇలా బోర్డ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఏ లింగాన్ని కూడా మిస్ అయితే అవ్వరు. మెయిన్ గా డే టైం ప్లాన్ చేసుకున్నట్టయితే అన్ని లింగాలు టెంపుల్స్ ఓపెన్ లో ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా దర్శించుకోవచ్చు అనమాట. ముఖ్యంగా నైరుతి లింగం అనేది కొంచెం లోపలికి అయితే ఉంటది. అది మీరు ఒకసారి అయితే గమనించండి. నైరుతి లింగం దర్శనం అయితే అయిపోయింది. దాదాపు 6 కిలోమీటర్స్ అయితే వచ్చేసాను. ఇంకా నేను 8 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, అలా దారిలో నడుస్తుంటే మాకైతే జింకలు కనిపించాయి. నిజంగా చూడడానికి అయితే బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక 500 మీటర్స్లో మనకు సూర్యలింగం అయితే ఉంది. నిజంగా చెప్తున్నా, ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా 500 మీటర్స్ వెళ్తే సూర్యలింగం దగ్గరికి అయితే వెళ్తాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. నాన్ స్టాప్ నేనైతే నియర్లీ 8 కిలోమీటర్స్ అయితే నడిచాను. కాబట్టి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే మరి ప్రాబ్లం అయితే అవుతుంది. మనం ఎంత భక్తితో ముందుకెళ్తున్నా అప్పుడప్పుడు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేనైతే ఆగాలనుకుంటున్నా. 500 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఆగుదాం. మనమైతే సూర్యలింగం ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి దర్శించుకొని బయటికి అయితే వద్దాం. నిజంగా ఇలా దర్శనానికి వచ్చే వాళ్ళు మాత్రం చాలా ఓపికగా రావండి. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అవుదాం. నిజానికి ఇలా నడవడం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కాకపోతే నేనైతే మధ్యాహ్నం వచ్చాను కాబట్టి నిజంగా ఓపిక అయితే ఏం లేదు. కానీ కంప్లీట్ చేయాలి. అయితే వరుణలింగం లోపలికి వెళ్ళి దర్శించుకొని మరి స్టార్ట్ అవుదాం. ఓపిక అయితే అస్సలు లేదు, అందుకని ఒక సోడా అయితే తీసుకుంటున్నా. ఉండవా
అగైన్ మళ్ళీ ఎండ ఎక్కువ అయిపోయింది. మౌంటైన్ డ్యూ ఒకటి తీసుకున్నా. అప్పటి నుంచి నడుస్తున్నా కానీ 7 కిలోమీటర్స్ దగ్గరే ఉన్నా. వెళ్ళాలి ఇంకా దాదాపు ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది. మౌంటైన్ డ్యూ తీసుకొని చిన్నగా ప్రయాణం అయితే మొదలుపెట్టినాం. చూద్దాం. వాయులింగం దగ్గర అయితే వచ్చేసాం. నిజంగా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎండకి మాత్రం నడచద్దండి. వీలైతే నైట్ ప్లాన్ చేసుకోండి. నేనైతే చాలా నిజంగా ఓపిక ఏం లేదు, చాలా కష్టపడి నడుస్తున్నా. ఇక వాయులింగం ఒకసారి చూసేసి లోపలికి వెళ్ళేసి నెక్స్ట్ ఉన్న లింగం దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం చంద్రియ లింగంకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు ఈ లింగాన్ని ఒకసారి దర్శించుకొని నెక్స్ట్ లింగానికి అయితే వెళ్ళిపోదాం. నిజంగా ఎండలు అయితే చూడొచ్చు. నిజంగా ఎవ్వరు కూడా ఆఫ్టర్నూన్ నడిచే ప్లాన్ అయితే పెట్టుకోవద్దండి. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను కూడా ఏమవుతుందిలే అని వచ్చాను. నిజానికి ఆఫ్టర్నూన్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. ఫ్రెండ్స్, నెక్స్ట్ కుబేరలింగం. జర్నీ అయితే స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. మేబీ త్వరగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక అట్లీస్ట్ 1.5 అవర్లో అన్న ఫినిష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు కుబేరలింగం. ఇది మనకు 200 మీటర్స్లో అయితే ఉంది. ఇంకా వెళ్తూనే ఉన్నా. నిజానికి ఒక్కడికి కూడా ముందుకు పడట్లేదు, కానీ తప్పదు, వెళ్ళాలి. సో 200 మీటర్స్ వెళ్ళి మరి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మరీ వెళ్దాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ కుబేర లింగంకి అయితే వచ్చేసాం. ఇది మనకు కుబేర లింగం అని అయితే ఉంది. కొన్ని చోట్ల కుబేర లింగం అని అయితే ఉంది. నాకైతే ఇక్కడ కుబేర లింగం అని కనిపిస్తుంది. కుబేర లింగం దర్శించుకొని నెక్స్ట్ ఉన్న చివరి దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదే మనకు మోక్షగుండం. నేనైతే ఇప్పుడే వెళ్ళొచ్చాను. చాలా బాగుంది. ఫ్రెండ్స్, మన అరుణాచలం వాక్లో ఏదైతే లాస్ట్ది ఈశాన్య లింగం ఉంటుందో అక్కడికి రావాలంటే మీరు ఇలా స్ట్రైట్ వెళ్ళకూడదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఒక రూట్ అయితే ఉంటుంది. ఈ రూట్లో మీరు వెళ్తేనే ఈశాన్య లింగంని మీరు దర్శించుకోగలరు. కాబట్టి అరుణాచలం ఎవరైనా వస్తే గమనించండి. ఇక్కడ మనకు ఒక రెడ్ వైట్ పోల్ కూడా ఉంటుంది. ఇలా ఈ రూట్ వెళ్తేనే మీరు దర్శించుకోగలరు. ఇక్కడ పాత్ కూడా ఉంటుంది, ఒకసారి గమనించండి. ఫైనలీ మనమైతే దాదాపు 2:40 టైం అయితే అవుతుంది. ఈ టైం కల్లా లాస్ట్ లింగాన్ని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. నిజంగా ఇవాగైతే బాగానే ఉంది, కానీ ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకోకండి. నాకైతే కాళ్ళు అనేది ఏం వర్క్ అవ్వట్లేదు, కానీ వెళ్తున్నా. ఫైనలీ మనమైతే ఈశాన్య లింగంకి అయితే వచ్చేసాం. ఇది అరుణాచలం ఏదైతే గిరి ప్రదక్షిణలో లాస్ట్ దర్శించుకునబడే లింగం ఈశాన్య లింగం. ఇది అయిపోతే మనం దర్శించుకోవాల్సిన లింగాలు అయిపోతాయి. నెక్స్ట్ ఇక మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళడమే. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక్క అడుగు దూరంలో ఉన్నాను. ఇక మనకైతే గోపురం కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్కి వెళ్తే మనం ఏదైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నామో అది ఎండ్ అయితే అయిపోతుంది. అస్సలు ఓపిక లేదు. చూడాలి. ఇంకో 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఈ గోపురం దగ్గరికి వెళ్తా. ఫ్రెండ్స్, ఫైనలీ 3:59 దగ్గర మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు రూమ్కి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని మరి అరుణాచలం దర్శనానికి అయితే వెళ్తున్నా.
చూద్దాం ఎలా ఉంటుందో. బాగుంది. నేను స్టే చేస్తున్న దగ్గర నుంచి రోడ్లో స్ట్రైట్గా వస్తే డైరెక్ట్ మనకి టెంపులే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా, ఇదే మనకు రాజగోపురం. ఇక్కడ నుంచే మీరు దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా పంచె అయితే మీరైతే వేర్ అయితే చేయండి. ఇక్కడ షార్ట్స్ ప్యాంట్స్ తో అలవ్ అయితే చేయరని అయితే చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ స్ట్రైట్ మీరు ఇదే ద్వారం నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇక్కడ చెప్పులు అయితే వదిలేసి అలా నేనైతే లోపలికి అయితే వెళ్తున్నా. ఇలా లోపలికి వెళ్ళంగానే నాకొచ్చి ఇక్కడ లోపలైతే వీళ్ళైతే మనకు పూజలైతే జరుపుకున్నారు. అలా దానికి సంబంధించి మనకైతే జరుగుతుందనమాట. నిజంగా చాలా బాగా అయితే అనిపించింది. అలా మనకైతే లోపలైతే వెళ్తున్నా. ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా అలౌ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. టెంపుల్‌లోకి కూడా మీరైతే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ మనకు టికెట్స్ వచ్చినట్టయితే రూ. 50 టికెట్ అయితే ఉంది. లేదంటే మీరు ఫ్రీ దర్శనం గూడా అయితే వెళ్ళొచ్చనమాట. ఇక్కడ రూ. 50 వెళ్ళాలంటే ఇలా డైరెక్ట్ మీరు ముందు నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళంగానే మనకు ఇక్కడ ఏదైతే లోపలున్నదంతా కూడా మీరైతే క్లియర్‌గా చూడొచ్చు. మనకు కోనేరు కావచ్చు, అక్కడ ఉన్న ఏదైతే యాక్టివిటీ జరుగుతుందో అది కావచ్చు. అలా మీరైతే రూ. 50 టికెట్ తీసుకున్నారంటే మిమ్మల్ని ఎవరు ఎక్కడ అయితే స్టాప్ అయితే చేయరు. డైరెక్ట్‌గా మీరు వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు రైట్ సైడ్‌లో ఏవైతే మనకు గేట్స్ కనబడిస్తున్నాయో అక్కడ ఫ్రీ దర్శనం ఆ యొక్క గేట్స్‌లో నుంచయితే మీరైతే వెళ్తూ ఉంటారనమాట. ఇలా రూ. 50 దాంట్లో మీరైతే వెళ్తూ ఉంటే నిజంగా చాలా బాగా అయితే ఉంటది. ఇక్కడ చాలా మందయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ టోకెన్ మీరు ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందుకెళ్ళి అక్కడ మీరు రూ. 50 టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటదనమాట. అలా నేనైతే అన్నీ చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాను. చాలా అయితే చాలా బాగా అయితే ఉంది. క్రౌడ్ గూడా మనకు మినిమల్ గానే అయితే ఉందనమాట. ఇలా వచ్చేసాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీరైతే చూస్తున్నారు గదా, అక్కడ మీరు రూ. 50 టికెట్ అయితే తీసుకోవాలి. రైట్ సైడ్‌లో ఎవరైతే క్రౌడ్ ఉన్నారో వాళ్ళు ఫ్రీ దర్శనం నుంచి వచ్చిన వాళ్ళనమాట. వాళ్ళు ఇక్కడ జాయిన్ అయితే అవుతారు. ఇలా రూ. 50 పెట్టి మీరు టోకెన్ తీసుకున్న తర్వాత అది మీరు ఎంటర్ అయ్యేటప్పుడైతే వాళ్ళైతే ఒక చించేస్తారు. అలా మీరైతే ముందుకైతే వెళ్తారు. ఇక్కడ మనం ఏదైతే వెళ్తున్నామో ఇదే రూట్‌లోనే మనకు ఫ్రీ దర్శనం వాళ్ళు గూడా వస్తారు. బట్ ఇక్కడ రైట్ సైడ్ ఖాళీ ఉందా, అక్కడి నుంచి ఫ్రీ దర్శనం వాళ్ళొచ్చి జాయిన్ అయితే అవుతారు. ఈ యొక్క మన గోపురం లోపలే మనకు ఇక్కడ అది శివుడైతే ఉంటారనమాట. అలా మనమైతే లోపలికి వెళ్తున్నాం. ఇది మనకు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న గోపురం. అలా స్ట్రెయిట్ అయితే వెళ్తూనే ఉన్నాం. క్రౌడ్ గూడా మనకు అంత ఎక్కువగా అయితే లేరు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిందయితే లేదు. ఇలా స్ట్రెయిట్ ఉంది చూడండి, అక్కడ గూడా మీరు లోపలికైతే వెళ్ళొచ్చనమాట. ఇలా వెళ్తూ ఉన్న కొద్దీ నిజంగా వైబ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది టెంపుల్‌కి లోపల. అంటే ఇంకొక మనకు ఒక 5 మినిట్స్‌లో మనం దర్శించుకుంటాం అనేటప్పుడు మనకు ఎదురవుతున్న దృశ్యాలన్నమాట ఇవన్నీ. ఇక్కడ చాలా అయితే బావుంటాయి. ఇక ఇంతకు మించి లోపలైతే వీడియో అయితే షూట్ చేయకూడదు గాబట్టి, ఇంతటితో నేనైతే స్టాప్ జేస్తున్నాను. ఇలా కొంచెం ముందుకు వెళ్ళంగాల్నే మీకు ఈ యొక్క శివుని దర్శనం అయితే జరుగుతది. అలానే మీకు రైట్ సైడ్ పార్వతీ దేవుని కూడా మీరు దర్శనం అయితే జేసుకోవచ్చు. వైబ్స్ అయితే చాలా బావుంటాయి. దీని తర్వాత బయటకొచ్చి మరొకసారి అయితే మనమైతే ఎలా ఉందో మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మెయిన్గా అరుణాచలం దర్శనం అయితే అయిపోయింది. ఇంతటితో మనం ఏదైతే వన్ డే ట్రిప్ అనుకున్నామో ఆ వన్ డే ట్రిప్ అయితే అయిపోయింది. నిజానికి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగిందనమాట. ఇక అరుణాచలం ఎవరైతే వస్తున్నారో వాళ్ళకనేది నేనైతే చాలా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే నేను రూ. 50 టికెట్ పే చేసి వెళ్ళాను, కానీ దర్శనానికి చాలా టైం పట్టింది. ఇంకా వాక్ చేసేటప్పుడు ఇలా చాలా సజెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ఇవాళ నైట్ నేను అరుణాచలం నుంచి తిరుపతికి అయితే బయలుదేరి వెళ్తున్నా. అక్కడ నుంచి మా హోమ్ టౌన్ అయిన అనంతపూర్కి అయితే వెళ్తున్నా. నిజంగా అరుణాచలంలో చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశాను. నిన్న నైట్ 8:30కి నేనైతే విజయవాడలో బయలుదేరాను. మార్నింగ్ దిగాను. మార్నింగ్ దిగినప్పటి నుంచి ఏమేం జరిగాయి అన్నది మీరు వీడియోలో అయితే చూసారు. బట్ ఎవరన్నా అరుణాచలం రావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్రెండ్స్తో వస్తే ఆ వాకింగ్ వాళ్ళంతా దర్శనం కూడా బాగా. ఫ్రెండ్స్, ఇందాక ఏదైతే మన అరుణాచలం లాగ్ అయితే చూసారు కదా, అందులో నేను మిస్ అయినవి కానీ లేదంటే నేను ఇవ్వాలనుకుంటున్న కొన్ని సజెషన్స్ కానీ ఇప్పుడైతే చెప్తాను. మోస్ట్లీ అవి ఫాలో అయినట్టయితే మీ యొక్క ఏదైతే తిరువన్నమలై ట్రిప్ అయితే ఉంటుందో డెఫినెట్గా చాలా అంటే చాలా మనకు ఇంకొంచెం హెల్తీగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ నేను మిస్ అయినవి కానీ
నేను అవి మీకైతే చెప్తాను. మీకు అవి చాలా వరకు యూజ్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. మెయిన్గా ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట. అలానే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఆర్ మీరు ఏదైనా సజెషన్ ఇద్దామనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను మీకు ఏం షేర్ చేయాలనుకుంటున్నాను అంటే, ఫస్ట్ మీరు తిరువనమలై రీచ్ అవుతారు చూడండి, అక్కడ నుంచి నేనైతే మాట్లాడతాను. ఇక్కడ డిఫరెంట్ బస్సా ట్రైన్ ఏ విధంగా అన్నా మీరు తిరువనమలై రీచ్ అయితే అవ్వండి, ప్రాబ్లం అయితే లేదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ట్రిప్స్ ప్లాన్ ఏదైతే మీరు వాక్ ప్లాన్ చేసుకుంటారో అది నైట్ టైం ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ 8కి 9కి మీరు తిరువనమలైలో దిగినా కూడా మీరు ఆ డే మొత్తం రెస్ట్ తీసుకొని మీరు ఈవినింగ్ వరకు రెస్ట్ అయితే తీసేసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏమన్నా మీరు ఫుడ్స్ కావచ్చు ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చేసేసి మీరు మనకు క్లైమేట్ అంతా కూల్ అయిన తర్వాత అరౌండ్ మీరు 7 కావచ్చు లేదంటే 6:30 కావచ్చు, అక్కడ నుంచి మీరు వాక్ అయితే స్టార్ట్ చేయడం అయితే బెటర్ అనమాట. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అయితే తీసుకుంటుంది. నాకైతే చూడొచ్చు, నేను మార్నింగ్ 10:20కి స్టార్ట్ చేస్తే మనకు ఆఫ్టర్నూన్ మనకు ఏదైతే 4కి అయితే మనకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. నాకైతే ఇంత టైం అయితే పట్టింది. బట్ నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే, మ్యాక్సిమం మీరు తిరువనమలైకి ఎర్లీగా రీచ్ అయిపోయినా కానీ మీరు ఈవినింగ్ యొక్క వాక్ అనేది ప్లాన్ అయితే చేసుకోండి. డెఫినెట్గా మీకు హెల్త్ పరంగా కానీ డెఫినెట్గా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఐ మీన్ డేలో వాక్ చేసినట్టయితే మీరు ఎక్కువ సఫర్ అవుతారు, అదే నైట్ వాక్ చేసినట్టయితే ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్గా మైండ్లో అయితే పెట్టుకోండి. కాబట్టి డే టైమ్స్ వాకింగ్ అనేది మాత్రం ఎవ్వరు కూడా ప్లాన్ అయితే చేసుకోకండి. ఇన్ కేస్ మీరు ఎర్లీగా తిరువనమలై రీచ్ అయిపోయినా కూడా ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోండి. ఇంకా రెండవది ఏంటి అంటే, మనకు దారిలో ఏమైనా ఇన్స్టాంట్ ఎనర్జీ కావచ్చు, లేదంటే మనకు ఫుడ్ రిలీఫ్కి సంబంధించి మసాజెస్ సంబంధించి చైర్స్ కావచ్చు, ఇలా చాలా వరకు అవైలబుల్గా ఉంటాయి. అవి మీరు మధ్య మధ్యలో యూజ్ చేయండి. మనకి ఇవన్నీ ఏం కాదు, నార్మల్గా ఎంతసేపు అన్నా వాక్ చేస్తామంటే మీరు ఎర్లీగానే వెళ్ళిపోతారు. కానీ లాస్ట్ ఒక 2 or 3 లింగాలు దర్శించుకోవడానికి ఉంటాయి చూసారా, అక్కడ మీకు చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది. మీరు స్టార్టింగ్ 10 లింగాస్ కావచ్చు 9 లింగాస్ కావచ్చు ఇవి దర్శించుకోవడానికి మీకు ఎంత టైం అయితే పట్టిందో లాస్ట్లో 2 or 3 దర్శించుకోవడానికి కూడా అంతే టైం పడుతుంది. కాబట్టి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ మీరైతే వెళ్తూ ఉండండి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, నేచర్ మీకు ఏదైతే చుట్టూ ఉంటుందో దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. డెఫినెట్గా మీకు ఎలాంటి స్ట్రెస్ అనేది మీకు అనిపించదు. మోస్ట్ ప్రాబబ్లీ నైట్లో ప్లాన్ అయితే చేసుకోండి. నాలాగా మార్నింగ్ ప్లాన్ చేసుకొని ఇబ్బంది అయితే పడద్దండి. నేనైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. అట్ లాస్ట్ వాక్ కంప్లీట్ చేసేటప్పటికి నాకు కళ్ళు తిరిగి నాకు నిజంగా ఓపిక కూడా లేదు, అలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అనమాట. అది మెయిన్గా గుర్తు అయితే పెట్టుకోండి. దాంతోపాటు మీరు ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ కూడా మనకు చాలా దొడ్లో అయితే దొరుకుతూ ఉంటుంది. వీలైనట్టయితే మనకు దగ్గరలో అన్నదానాలు ఇవి అయితే జరుగుతుంటాయి, అక్కడ మీరు ఫుడ్ అయితే కవర్ చేసేసుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫుడ్ అయితే కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను 1 or 2 చోట్ల అయితే తిన్నాను, బట్ అది నేను వీడియో అయితే తీయలేదు, అది మీరైతే గమనించండి. ఇక మీరు స్టే చేయడానికి వచ్చినట్టయితే మనకు 100 రూపీస్లో స్టే చేయడానికి పాసిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం మీరు ఎంత బడ్జెట్లో కావాలంటే అంత బడ్జెట్లో స్టే చేయొచ్చు. ఇందాక మనకు రాజగోపురం ఆపోజిట్ స్ట్రీట్లోనే మనకు తమిళనాడు వాళ్ళకి సంబంధించి మఠాలు అయితే ఉంటాయి. అక్కడ మనకు చాలా అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ లాకర్స్ మీకు అయితే ఇస్తారు. ఒక లాకర్ 100 రూపీస్. అంటే అది ఒక పర్సన్కైనా తీసుకోవచ్చు, మీరు 2 పర్సన్కైనా తీసుకోవచ్చు. ఒక 100 రూపీస్ మీరు పెట్టి లాకర్ తీసుకున్నట్టయితే మీరు అందులో బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా అక్కడ ఉండడానికి మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. కంప్లీట్గా వాష్రూమ్ కావచ్చు, స్నానం చేయడానికి కావచ్చు, స్టే చేయడానికి కావచ్చు, అన్నిటికీ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. ఇది 24 hours. ఇక్కడ మీరు పే చేయించుకునేటప్పుడు 200 రూపీస్ పే చేయించుకుంటారు. బట్ మీరు ఎప్పుడైతే వెకేట్ అవుతారో అప్పుడు మీకు 100 రూపీస్ బ్యాక్ అయితే ఇస్తారు. అదే చోట మీరు ఏసీ నాన్ ఏసీ స్టే చేయాలనుకున్నా కూడా మనకు ఏసీ రూమ్ అయితే 2 పర్సన్స్కి అయితే, ఐ మీన్ నాన్ ఏసీ అయితే మీకు 2 పర్సన్కి ఒక రూమ్ అయితే ఇస్తారు. 600 రూపీస్ అయితే పడుతుంది. అవి కూడా మటాస్లోనే దొరుకుతాయి. లేదనుకున్నట్టు సపరేట్ లాడ్జెస్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, అది మీరు బడ్జెట్ పెట్టేదాన్ని బట్టి చాలా వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం మీరైతే రూమ్ అయితే తీసేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఇక టెంపుల్ విషయానికి వచ్చినట్టయితే టెంపుల్ మనకి ఎనీ టైం ఓపెన్లోనే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫ్రీ దర్శనం 50 రూపీస్ టికెట్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇక్కడ మీరు క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ని బేస్ చేసుకొని మీరైతే మూవ్ అయితే అవ్వండి. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉన్నారనుకోండి 50 రూపీస్ టికెట్ దాంట్లో మూవ్ అయితే అవ్వండి, అది కొంచెం మీకు దగ్గరగా వెళ్తారనమాట. క్రౌడ్ ఎవరు లేరు అనుకోండి, మీరు ఏదైతే ఫ్రీ దర్శనం ఉంటుందో దాంట్లో అయితే వెళ్ళండి. ఏంటంటే జస్ట్ మీరు ఒకే ప్లేస్లోకే మీట్ అవుతారు. కాకపోతే కొంచెం ఫ్రీ దర్శనం అయితే టెంపుల్ ఏదైతే మనకు 4 సైడ్స్ గోపురాలు ఉంటాయి కదా, వాటన్నిటిని టచ్ చేసుకుంటూ మీరు అక్కడికైతే మనకు చేరుకుంటారు అనమాట. కాబట్టి ఎవరైతే మనకు ఇట్లా లోపలికి వెళ్దాం అనుకున్నారో వాళ్ళు మోస్ట్లీ
క్రౌడ్ని బట్టి మీరు 50 రూపీసా ఫ్రీయా అన్నది మీరైతే డిసైడ్ అయితే అవ్వండి. నేనైతే 50 రూపీస్కి అయితే వెళ్ళాను, అలా తీసుకున్నాను. ముందరైతే మనకు టోకెన్ అయితే ఇంకంతా కలిపేశారనమాట, కాబట్టి అది నాకు అనిపించలేదు. ఇక టెంపుల్ వెళ్ళే కొద్దీ ప్రాబ్లం అయితే ఏం లేదు. నిజంగా దర్శనం అయితే చాలా బాగా అయితే జరుగుతుంది. నిజంగా మీరు సాటిస్ఫై అవుతారు, వైబ్స్ ఫీల్ అవుతారు, చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. ఇక టెంపుల్లో నాకు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, అక్కడ ఏదైతే ప్రసాదం అమ్ముతారో అది నేను లిక్విడ్ క్యాష్ అనేది మెయింటైన్ చేయలేదు. అక్కడ నాకు చాలా ప్రాబ్లం అయితే అయింది. అంటే నాకు ప్రసాదం అనేది ఎక్కువ కావాలి, కానీ నా దగ్గర అంత క్యాష్ అనేది లేదు. అక్కడ ఎవరన్నా ఫోన్పే వేస్తాను, మనకి క్యాష్ ఇస్తారా అన్నా కూడా అది నాకు ఎవరు కూడా ఇవ్వలేదు. కాబట్టి మోస్ట్లీ మీరు ఏదైతే టెంపుల్లో థింగ్స్ బై చేస్తుంటారో వాటికి మీరు క్యాష్ అనేది రెడీగా అయితే పెట్టుకోండి. ఫోన్పేస్ అనేవి ఉండవు, అంటే బయట షాప్స్లో ఉంటాయి, కానీ టెంపుల్లో ముఖ్యంగా ప్రసాదం దగ్గర అయితే ఫోన్పే అయితే ఉండదు. కాబట్టి మీరైతే గమనించండి. మనకు ప్రసాదం కూడా 5 లడ్డూస్ ఉంటాయి, 50 రూపీస్ ప్యాకెట్ అయితే ఉంటుంది అది. కాబట్టి అది మీరైతే గమనించవచ్చు. అలా మీరైతే తీసుకొచ్చారు. 50 ఆర్ 100 రూపీస్ అయితే ఉంటుంది, నాకు అంత ఐడియా అయితే లేదు. నేను 1 or 2 ప్యాకెట్స్ అయితే మాత్రమే అయితే తీసుకున్నాను. అది ఇక రిటర్న్లో మనకు జర్నీస్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికి చూస్తే ఇంకెక్కడ కూడా నాకు ప్రాబ్లం అయితే లేదు. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అంతా కూడా అదైతే కాళ్ళకి కొంచెం బొబ్బలు వచ్చేసి నడవటానికి పాసిబుల్ కాక, అందులోనూ ఒక్కడే వెళ్ళటం వల్ల కొంచెం కళ్ళు తిరిగినట్టాయి. అక్కడ నేను హెల్త్గా కొంచెం సఫర్ అయితే అయ్యాను. కాబట్టి వెళ్తున్న వాళ్ళు కొంచెం ప్రికాషన్స్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కేర్ చేసుకొని వెళ్ళండి. అందులో మెయిన్గా ఏదైనా ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇచ్చే స్టఫ్ ఉంటుంది కదా, వాటిని మీరు మోస్ట్లీ క్యారీ అయితే చేయండి. అది డెఫినెట్గా మీకు హెల్ప్ అనేది అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈవినింగ్ టైం వాక్ ప్లాన్ చేసుకోండి. హెల్త్కి సంబంధించి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటూ వెళ్ళండి. అట్ ది సేమ్ టైం మధ్యలో ఫుడ్ కానీ ఏమైనా ఫుడ్ మసాజెస్ కానీ ఇలాంటి థింగ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా యూజ్ అయితే చేయండి. మీకు చాలా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇక లిక్విడ్ క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. అట్ ది సేమ్ టైం ఇంకేమైనా అక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నా మంచి ఫుడ్ ఉంటుంది, మీరైతే టేస్ట్ చేయండి. ఇక్కడ అన్నీ కూడా బడ్జెట్లోనే ఉంటాయి, ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్గా నాకు వచ్చేటప్పటికి విజయవాడ నుంచి మనకు తిరువనమలైకి రీచ్ అవ్వడానికి 1400 or 1500 రూపీస్ మనకు బస్ అయితే అయ్యింది. ఆ తర్వాత అక్కడ స్టే చేయడానికి ఒక 100 రూపీస్, మనకు వాకింగ్లో థింగ్స్ ఒక 500 రూపీస్ వరకు ఖర్చు అయి ఉంటాయి. ఆ తర్వాత మనకు టెంపుల్ ప్రసాదం ఇక్కడ మనకు ఒక 300 అలా ఖర్చు అయితే అయి ఉంటుంది. ఇక రిటర్న్ బ్యాక్ మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఓవరాల్గా మీరు విజయవాడ నుంచి ఇక్కడికి రావడానికి, అలా అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్ళడానికి అన్న ఖర్చు మీరు తీసేసినట్టయితే రిమైనింగ్ మీకు ఒక 1000 లోపే మీరు ఓవరాల్గా అరుణాచలం అంతా అయిపోతుంది. మీరు ఎక్కడ ఆటో ఎక్కి దిగినా కూడా ఒక 20 రూపీస్ అయితే ఉంటుంది, బస్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ మీరు అక్కడ నుంచి రావడానికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ప్లాన్ అయితే చేసుకోండి. నేను విజయవాడ నుంచి వచ్చింది SVKDT ట్రావెల్స్. ఇది మనకు 2 బస్సెస్ అయితే ఉంటాయి డైరెక్ట్ తిరువనమలైకి. అది కూడా 8:30కి 2 అయితే ఉంటాయి అనమాట. మన విజయవాడలో NTR సర్కిల్లో బస్ స్టాప్ కావచ్చు, లేదంటే వారధి సర్కిల్లో బస్ స్టాప్ కావచ్చు, ఇక్కడ ఈ 2 బస్ స్టాప్స్లో మనకు ఆ బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. మీరు మామూలుగా మీ సోర్సెస్ యూజ్ చేసి బుక్ అయితే చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్టయితే మనకు ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, కానీ మనకు వీకెండ్స్లో చూసుకున్నట్టయితే ఫ్రైడే మార్నింగ్ 7 AM కల్లా మనకైతే ట్రైన్ అయితే ఉందన్నమాట. సో అంత కన్వీనియంట్ అయితే లేదు. బస్సెస్ అయితే ఎవ్రీడే ఉన్నాయి, అది మీరు గమనించవచ్చు. ఇక బ్యాక్ వచ్చేటప్పటికి తిరువనమలై నుంచి మనకు తిరుపతికి బస్సెస్ అయితే ఉన్నాయి. ఆ యొక్క బస్సెస్ మీరు అనేది మనకు 250 రూపీస్ అయితే అలా పడుతుంది. నియర్లీ 190 కిలోమీటర్స్ అయితే ఉంటుంది తిరువనమలై టు తిరుపతి. అక్కడికి వచ్చి తిరుపతి నుంచి మనకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అనేవి మనకు విజయవాడకి అయితే ఉంటాయి. అలా మీరు రిటర్న్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ట్రైన్ టికెట్స్ అవన్నీ కూడా మీరు బుక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. జనరల్ తత్కాల్ ఒక రేట్ ఉంటుంది, జనరల్ ఒక రేట్ ఉంటుంది. బట్ మోస్ట్లీ స్లీపర్ వచ్చేటప్పటికి 350-400 రూపీస్ అయితే ఉంటుంది టికెట్స్ చూసుకున్నట్టయితే తిరుపతి టు విజయవాడ. సో ఓవరాల్గా ఈ విధంగా అవుతుంది. బట్ నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేశాను కదా. నెక్స్ట్ ఎవరైనా వెళ్తున్నట్టయితే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. మెయిన్ సజెషన్, మార్నింగ్ వాక్స్ అనేది మీరైతే ప్లాన్ చేసుకోకండి, నైట్ వాక్సే ప్లాన్ చేసుకోండి. ప్రాబబుల్లీ ఫ్రెండ్స్తో వెళ్ళినట్టయితే ఆ 14 కిలోమీటర్స్ అనేవి నిజంగా మీకు చాలా చాలా మంచి మెమరీస్ అయితే అవుతాయి. ఒక్కసారి అయితే గమనించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిరువనమలై వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చాలా అంటే చాలా మంచి మెమరీస్ అయితే ఉంటాయి. చెప్తారు కదా, అరుణాచలం వెళ్ళడం అనేది అంత ఈజీ అయితే కాదు, బట్ అనుకున్నారంటే ఒక 40 డేస్లో వెళ్తారు అని మనకైతే ఉంది. కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా వెళ్తారు. నాకైతే ఇది ఎక్స్పీరియన్స్. ఇక కమింగ్ మన ఛానల్లో కూడా చాలా బ్లాగ్స్ అయితే వస్తాయి, ఫుడ్ వీడియోస్ అయితే వస్తాయి. అవన్నీ కూడా మిస్ అయితే అవ్వకండి. ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో రివ్యూ అనేది కామెంట్లో చేయండి. ఒక చిన్న లైక్ చేస్తూ వీడియో కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.